ఒకరికొకరు. గీతాంజలి గీతాంజలి ఛం చననన ఛం ఛం చననన ఛం చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. చిటపట స్వరాల హారానా మురిపాల ముత్యాలే మెరవాలి, మురిపాల ముత్యాలే మెరవాలి. అల్లరి ఆశల పల్లకిలో అందాల హరివిల్లు చేరాలి, అందాల హరివిల్లు చేరాలి. తేనె కన్న తీయని చిలిమి నేస్తమా, ఒకరికొకరు ప్రాణమే అందమిత్రమా. తేనె కన్న తీయని చిలిమి నేస్తమా, ఒకరికొకరు ప్రాణమే అందమిత్రమా. చినుకై చిరు చల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. కొండపల్లి కొయ్య బొమ్మ నీకో బొమ్మ నాకో బొమ్మ, కొయ్యపల్లి నెమలి కన్ను నీకో కన్ను నాకో కన్ను. నిర్మలపట్నం బొమ్మల పలక నీకో పలక నాకో పలక, చిన్నపట్నం బంగారు గొలుసు నీకో గొలుసు నాకో గొలుసు. గుండె గూడులో బాధైతే చిరునవ్వు గువ్వ నా తోడంట, మండు వేసవే ముసిరేస్తే మంచు కొండ నీ నీడంట. కంటి పాపల నువ్వుంటూ కన్నిటి బొట్టుని రానేమో, చిన్నారి స్నేహం పొద్దంటూ నిరుపేద చెట్టుని కట్టావు. ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి, తరాలు మారుతున్న గీతాంజలుండాలి. ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి, తరాలు మారుతున్న గీతాంజలుండాలి. గీతాంజలుండాలి, గీతాంజలుండాలి. చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. చిటపట స్వరాల హారానా మురిపాల ముత్యాలే మెరవాలి, మురిపాల ముత్యాలే మెరవాలి. అల్లరి ఆశల పల్లకిలో అందాల హరివిల్లు చేరాలి, అందాల హరివిల్లు చేరాలి. తేనె కన్న తీయని చిలిమి నేస్తమా, ఒకరికొకరు ప్రాణమే అందమిత్రమా. తేనె కన్న తీయని చిలిమి నేస్తమా, ఒకరికొకరు ప్రాణమే అందమిత్రమా. చినుకై మన మనసులు కురవాలి, పూవై లలలాల ఎదలల్లుకు పోవాలి. నా కూతురా? అవును. ఏ అది ఈ సమయంలో రాదమ్మా, ఇంటి దగ్గర వంట చేస్తుంటుంది. మరెవరొచ్చుంటారు? రోడ్డు మీద ఏదో ఆటో వెళ్ళి ఉంటుందమ్మా. అవును, అది నిజమే. సరేనమ్మా, నేను వంట చేస్తాను.
గారు ఎప్పుడొచ్చారు? చంద్రబాబు గీతమ్మ గారు ఉదయాన్నే వచ్చారు. చంద్రబాబు మీ గురించి అడిగారు. మీరు హైదరాబాద్ వెళ్ళారని చెప్పాను. వెళ్ళలేదమ్మా? లేదు, రైల్వే స్టేషన్లో చంద్ర గారిని చూసి వెనక్కి వచ్చేసాను. కానీ అక్కడ గీతమ్మ గారిని చూడలేదు. చూస్తే అసలు ఇక్కడికి వచ్చేదాన్ని కాదు. మీరు ఇక్కడ ఉన్నారన్న సంగతి గీతమ్మ గారు తెలవకూడదు కదటమ్మా. అవును, నీకెవరు చెప్పారు? చంద్రబాబు చెప్పారమ్మా. ఇప్పుడు ఆయన ఎక్కడున్నారు? సమ్మె గురించి చెప్పానమ్మా. ఎస్టేట్కి వెళ్ళారు. ఇప్పుడు ఎలా? చంద్ర గారి ఫోన్ ఆఫ్లో ఉంది. నేను వచ్చానని ఆయనకు చెప్పాలి. పోనీ నన్ను వెళ్ళి చెప్పరమ్మంటారమ్మా? వెళ్తావా? వెళ్తానమ్మా. మీరు మాత్రం గీతమ్మ గారు కంటపడకండి. అలాగే. జాగ్రత్త అమ్మా. నిన్ను నమ్మి ఇంత పెద్ద కాంట్రాక్ట్ ఇస్తే ఇంత పని చేస్తాం అనుకోలేదు. క్షమించండి సార్, నేను తప్పు చేశాను. నా లాభం కోసమే కూలీలు రెచ్చగొట్టాను. 50 కాదు, ₹1 కూడా పెంచను. మళ్ళీ మాట్లాడితే నీ వల్ల కంపెనీకి వచ్చే నష్టాన్ని కూడా నీ డబ్బుల్లో కట్ చేస్తాను. మనది రాళ్ల వ్యాపారం కాదు, పూల వ్యాపారం. ఎప్పుడు పడితే అప్పుడు నీ ఇష్టం వచ్చినట్టు స్ట్రైక్ చేయకూడదు. వెళ్ళి వర్క్ స్టార్ట్ చేయించు. ఆగు. ఇక మీదట నీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే నేను వచ్చాక మాట్లాడు. అంజలి గారిని టెన్షన్ పెట్టొద్దు. కంపెనీకి నష్టం తీసుకురాకు. కూలీల కష్టం నీ కష్టం నాకు తెలుసు. ఏడాదికి ఒకసారి పెంచడం నా ధర్మం. నువ్వు అడిగిన 50 అప్పుడు పెంచుతాను. కానీ కూలీలకి నువ్వు పెంచాలి. అర్థమైందా? అర్థమైంది సార్. కంపెనీని పూలా చూసుకో. నీ బ్రతుకు అందంగా ఉంటుంది. వెళ్ళు. అలాగే సార్. అయ్యా. ఏంటి రామయ్య, ఏం జరిగింది? అంజలమ్మ గారు వచ్చారయ్యా. అదేంటి హైదరాబాద్ వెళ్ళిందన్నావుగా? తమర్ని రైల్వే స్టేషన్లో చూశారట, అందుకే వచ్చేసారు. అక్కడ గీతమ్మ గారు చూడలేదు కదా? లేదండి, చూసేవారే. కానీ అంజలమ్మ గారు చాలా జాగ్రత్త పడ్డారు. థ్యాంక్ గాడ్. ఇప్పుడు అంజలి గారు ఎక్కడున్నారు? గెస్ట్ హౌస్లోనే ఉన్నారండి. అక్కడే ఉన్నారా? గీతమ్మ గారు చూస్తే డేంజర్. లేదండి, ఆమె గదిలోనే ఉన్నారు. ఆ గది దాటి బయట రావద్దని చెప్పొచ్చాను. సరే పద వెళ్దాం. రండి బాబు. Na 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 na
రావడం లేదేంటి? రామయ్య, ఈ చీర ఎవరిది? చీర ఎక్కడుంది? ఆ గదిలో ఉంది. ఆ గదిలో ఎవరున్నారు? మాట్లాడరే. ఎవరున్నారు? ఎవరు లేరు గీత. మీరాగండి. మీరు నాతోనే వచ్చారు. మీకెలా తెలుస్తుంది? రామయ్య, ఓనర్స్ ఇక్కడ ఉండరని ఆ గదిని వేరే ఎవరికైనా అద్దెకిచ్చావా? లేకపోతే ఆ గదిలో ఏవైనా వెధవ పనులు జరుగుతున్నాయా? మాట్లాడు. క్షమించండి అమ్మా. ఇది ఆగిపోయావే, చెప్పు. ఈ చీర నా కూతురుదమ్మా. నీ కూతురుదా? ఇక్కడెందుకుంది? చెప్పు, ఇక్కడెందుకుంది? ఈ నా కూతురు తోట పని చేస్తుంటదమ్మా. తోట పని చేసేటప్పుడు మట్టి అంటుకుంటది కదమ్మా, అందుకని ఏడే స్నానం చేసి చీర మార్చుకుంటదమ్మా. అందువల్ల ఓ చీర జాకెట్ ఎన్న అట్టు పెట్టుకుంటదమ్మా. రామయ్య, నీ కూతురు కుందేల్ని పెంచడం తప్పు కాదు. తోట పని చేయడం తప్పు కాదు. గెస్ట్ హౌస్ ని అందంగా సర్దడం తప్పు కాదు. కానీ ఇవన్నీ చేస్తుంది కదా అని ఓనర్స్ గదుల్ని వాడుకోవడం తప్పు. ఇక్కడ బాత్రూంలో స్నానం చేయడం తప్పు. ఇంకోసారి ఇలా చేయొద్దని చెప్పు. ఈసారి క్షమించండి అమ్మా. ఇంకోసారి ఇలా చేయదు. సరే, ఇంకెప్పుడు ఇలా జరగకూడదు. తీసుకో. థ్యాంక్స్ రామయ్య. ఎక్కడైనా లోకల్లో ఉన్నవాళ్ళు మనల్ని కాపాడతారు, కానీ అసలు పుట్టని నీ కూతురు నన్ను కాపాడింది. ఓన్లే అయ్యా, మీ నోట్సాల వల్ల ఆ దేవుడు నాకు బిడ్డను ప్రసాదిస్తే అంతే చాలు. తప్పకుండా నీకు పిల్లలు పుడతారు రామయ్య. ఈ పుణ్యం ఊరికే పోదు. అది సరేనయ్యా. అంజలమ్మ గారు ఏడు చేస్తున్నారో ఏటో. సరే చూద్దాంరా. ఏడు బాబు, అంజనమ్మ గారు కనపట్లేదు. ఏడకెళ్ళి ఉంటారయ్యా? ఇక్కడున్నాను రామయ్య. అంజలి, ఇక్కడున్నావేంటి? గీత సడన్ గా ఈ గదిలోకి వచ్చింది. నేను దాక్కున్నాను కాబట్టి సరిపోయింది. లేదంటే మీరు కూడా నాతో పాటు ప్రమాదంలో పడేవారు. అవునంజలి, నువ్విక్కడుంటే మనం కష్టాన్ని కోరి తెచ్చుకున్నట్టు అవుతుంది. మేము హైదరాబాద్ వెళ్ళేదాకా నువ్వేదైనా హోటల్లో ఉంటావా? ఆడవాళ్ళు హోటల్లో ఉంటే ఏం బాగుంటుందయ్యా. అమ్మగారికి అభ్యంతరం లేకపోతే మా ఇంట్లో ఉండొచ్చు. మీ ఇంట్లోనా? అవునయ్యా. అమ్మగారిని నా కూతురని చెప్పుకున్నాను. నా కూతుర్ని నా ఇంటికి తీసుకెళ్ళినట్టు ఉంటుంది. నువ్వేమంటావు అంజలి? వెళ్తానండి. ప్రస్తుతానికి అక్కడుండడమే మంచిది. సరే, షాపింగ్కి వెళ్దామని చెప్పి నేను గీతను బయటికి తీసుకెళ్తాను. మేము వెళ్ళిన తర్వాతే మీరు బయటికి వెళ్ళండి. అట్టాగేనయ్యా. జాగ్రత్త. ఇదిగో అమ్మా.
దిగండి దిగండి సార్. ఆ, ఈ పార్కు సూపర్ అండి, చాలా బాగుంటది. అరకు వచ్చిన ఏజెంట్ అయినా ఈ పార్కు చూడకుండా వెళ్ళనే వెళ్ళరు. వెళ్ళండి, ఎంజాయ్ చేయండి. అది సరేలే, నిన్ను నమ్ముకొని నీ కారులో వస్తే మమ్మల్ని ఇలా చేసేవేంటి? ఈ ఊళ్ళో వేరే హోటల్సే లేనట్టు ఆ థర్డ్ క్లాస్ హోటల్ చూపిస్తావా? ఏం చేయమంటారండి బాబా, ఏదో ప్యాషన్ సైట్ సీయింగ్ తీసుకొస్తాను, నాకు మాత్రం ఏం తెలుసండి ఇక్కడ ఏ హోటల్స్ ఏ బాగుంటాయి నాకేం తెలుసండి బాబు. ఆ మాట ఇప్పుడు చెప్తావేంటి? మమ్మల్ని ఇలా పార్కుల చుట్టూ తిప్పకుండా ఏదైనా ప్రశాంతంగా ఉండే ప్లేస్ చూపించవయ్యా. ప్రశాంతంగా ఉండే ప్లేసా? కొంచెం ఖర్చు ఎక్కువ అవుద్ది. ఖర్చు ఎక్కువైనా పర్వాలేదయ్యా, సేఫ్టీ ముఖ్యం. మీరు ఇక్కడే ఇలా తిరుగుతూ ఉండండి, ఈ లోపు నేను వెళ్ళి ఎంక్వైరీ చేసి వస్తాను. త్వరగా వచ్చేయ్. ఎంతసేపు? వాటర్ కొట్టే లోపు తిరిగి వచ్చేస్తా. ఈ లోపు మీరు ఈ పార్క్ చుట్టూ తిరిగి ఎంజాయ్ చేసేయండి. ఆ విషయం ఇంకా వదిలే గీత. ఆ అమ్మాయి ఏదో తెలియక చేసింది, మూడు పాడు చేసుకోకు. ఇలా మూతి ముడుచుకొని కూర్చోటానిక మనం హనీమూన్ వచ్చింది? కాసేపు బయటికి ఎక్కడికైనా వెళ్దామా? నీ మూడు కూడా మారుతుంది. బయటికంటే ఎక్కడికి వెళ్దాం? ఏ టూరిస్ట్ స్పాట్కో వెళ్దాం. ఏం వద్దు, షాపింగ్కి వెళ్దాం. షాపింగ్కా? ఏం కొనాలి? ఈ బెడ్ మీదకి అందమైన బెడ్షీట్ కొనాలి, ఆ బెడ్షీట్ మీదకి పువ్వులు కొనాలి, ఆ టీపై మీదకి స్వీట్స్ కొనాలి, ఈ రూమ్ అంతా గుబాళించే అగరొత్తులు కొనాలి. ఓహో, అర్థమైంది. ఈ రోజు రాత్రికి ఈ రూముని అందంగా అలంకరించాలి, అంతేగా? అంతే. మరి వెళ్దామా? వెళ్దాం. పద. నువ్వు ఈ చీరలో ఎంత అందంగా ఉన్నావో తెలుసా? చాలండి మీరు మరీను. రామయ్య, అయ్యా నేను షాపింగ్కి వెళ్తున్నాం, వచ్చేసరికి లేట్ అవుద్ది, జాగ్రత్త చూసుకో. రాగీత. వస్తాం. అట్టగానండి. అమ్మా, చంద్రంబాబు గీతమ్మ గారు బయటికి వెళ్ళిపోయారు, మన ఇంటికి వెళ్ళిపోదామా? నాకు గంట పనుంది రామయ్య. అంటే అమ్మో, ఈలోగా గీతమ్మ గారు వచ్చితే ప్రమాదం కదమ్మా. కరెక్టే, కానీ గీతమ్మ గారి కోసం నేను చేయాల్సిన పని ఒకటి మిగిలిపోయింది, అది పూర్తవగానే వెళ్ళిపోదాం. సరేనమ్మా, మీ ఇష్టం. రామయ్య, అమ్మా వెళ్దామా? అలాగేనమ్మా, అది ఇటువండి అమ్మా. అది పర్వాలేదు, నేను తీసుకొస్తాను. సరేనమ్మా.